శ్రీ
నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఈ శ్లోకం ఎవరికి తెలుసా? హయగ్రీవుడిని. చెప్పాను కదా, ఒక కథ ఇంటి దగ్గర నేర్చుకొని అది రాసి కథ రాసి అందులోని పాత్రలను డయాగ్రామ్ వేసి దాని నుంచి మోరల్ చెప్పాలి. దీనివల్ల ఉపయోగం చదవడం వస్తుంది, రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మిస్టేక్స్ ఉండవు, డ్రాయింగ్ వస్తుంది, స్టేజ్ ఫియర్ లేకుండా కథ చెప్పటం కూడా వస్తుంది. అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ఎవ్రీ సండే కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఈ పాప ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు చెప్పు. గట్టి మాట్లాడు. బాగా ఎండాకాలంలో ఒక చీమ చాలా దాహంతో ఉంది. అది చాలా దూరం నడుస్తూ నీటి కోసం వెతకడం ప్రారంభించింది. అలా చాలా దూరం నడిచేసరికి వర్షాకాలం వచ్చేసింది. అలా చాలా నడిచాక చీమ అక్కడే ఉన్న ఒక చెట్టుకి ఎక్కింది. దానికి పట్టు తప్పి పక్కన ఉన్న సరస్సులో పడిపోయింది. చీమకి ఈత రాకపోవడంతో గట్టిగా కాపాడండి అంటూ అరవసాగింది. అదంతా గమనిస్తూ ఉన్న ఒక పావురం చెట్టు మీద నుండి ఒక ఆకు తెంచి చీమకు దగ్గరగా వేసింది. అప్పుడు చీమ ఆ ఆకు మీద ఒడ్డున చేరుకుంది. మనసులో పావురానికి కృతజ్ఞత చెప్పుకుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వేటగాడు పావురం వైపుగా ఆ వేటగాడు పుట్టింది. తంజావూరులోని సరస్వతి మహల్, హైదరాబాద్ని కృష్ణదేవరాయల భాష నిలయం, వేటపాలెంలో సరస్వతి నికేతనం మొదలైన చెప్పుకోగలిగిన గ్రంథాలయాలు. అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాదం కృష్ణారావు మొదలైన మన రాష్ట్ర గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలు స్థాపించారు. ఇప్పుడు ప్రతి విద్యాలయాలలోనూ గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గ్రంథ పఠనం వల్ల విజ్ఞాన వినోదం పొందవచ్చు. అక్కడ లభించే దినవారీ పక్ష